శ్రీగురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయ నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. హరి ఓం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ నమస్కారములు. జూన్ మాసం యొక్క మాస ఫలితాలు చూసుకున్నట్లయితే ముఖ్యంగా ద్వాదశ రాశులకి ఏ విధంగా ఉండబోతుంది యొక్క జ్యేష్ఠ మాసము. ఈ జ్యేష్ఠ మాసంలో ప్రత్యేకంగా మనకు నిర్జల ఏకాదశి, అట్లానే ఏరువాక పౌర్ణిమ, అలాగే గురుమోఢ్యమి, అలానే రంభ తదియ, ఉమావ్రతము, కరవీర వ్రతము, అనేక వ్రతాదులతోని మనకు సంకష్టహార చతుర్థి ఇలాంటి ముఖ్యమైనటువంటి రోజులతోని జ్యేష్ఠ మాసము. ఈ జ్యేష్ఠ మాసంలో విసనకరణ దానం చేయటం చాలా విశేషంగా చెప్పబడింది. అట్లానే ఈ జ్యేష్ఠ మాసంలో హనుమత్ కళ్యాణం, ఎవరికి తెలియనటువంటి హనుమత్ కళ్యాణం జరిగేటువంటి మహత్తరమైనటువంటిది. ఈ హనుమత్ కళ్యాణము మనకు మృగశిర కార్తెతో దగ్గరగా ఈ హనుమత్ కళ్యాణం జరుగుతుంది. కావున ఈ హనుమత్ కళ్యాణం పరివార దేవతలుగా చెప్పబడినటువంటి స్వర్చలా సమేత పంచముఖ వీరాంజనేయ స్వామి యొక్క కళ్యాణంగా చేయబడుతుంది. ఈ విధంగా మనకు చెప్పబడింది. హనుమంతుడు బ్రహ్మచారి అయినా కూడా పంచముఖ వీర హనుమంతుడికి మాత్రం కళ్యాణోత్సవం జరుగుతుందని చెప్పి మనకు పురాణంలో చెప్పబడింది. ఈ విధంగా జ్యేష్ఠ మాసంలో అనేక వ్రతాది నియమాదులతోని మనం ద్వాదశ రాశులు అనేకమైనటువంటి ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందడానికి ఆ యొక్క వ్రతాదులు, వాటికి ఉపాస దీక్షలు, అట్లాగే జపహోమాది క్రియాదిశులు అనేకము చేసుకొని ఆ యొక్క దేవీదేవత అనుగ్రహం పొందవచ్చును. ముందుగా మనము మేషరాశి యొక్క రాశి ఫలితాలు తెలుసుకుందాము. మేషరాశి యొక్క అశ్విని నక్షత్రం 4 పాదాలు, భరణి నక్షత్రం 4 పాదాలు, కృత్తికా నక్షత్రం 1వ పాదం ఈ యొక్క మేషరాశి చెందినవి. మన గ్రహస్థితి చూసినట్లయితే ముఖ్యంగా మేషరాశి వారి గ్రహస్థితిలో జన్మంలో శుక్రుడు సంచారం చేస్తున్నాడు. అట్లాగే ఈ యొక్క తృతీయ స్థానం ముందు రవి సంచారము 15 జూన్ నుంచి, అట్లాగే బుధుడు 7వ తారీఖు నుంచి జూన్ నుంచి తృతీయ స్థానం సంచారము మేషరాశి చేతు. అలాగే రవి కూడా తృతీయ స్థానం ముందు 15వ తారీఖు నుంచి సంచారం చేస్తున్నారు. ఈ యొక్క గురువు కూడా తృతీయ స్థానం ముందు ఉన్నారు. చతుర్థ మందు కుజుడు పంచమ స్థానానికి 7వ తారీఖు నుంచి కుజుడు జూన్ నుంచి ఈ జూన్ 7వ తారీఖు నుంచి మనకు కర్కాటకంలో సంచారం చేస్తున్నాడు. అట్లానే సింహలో ఈ యొక్క ప్రవేశిస్తున్నాడు కేతువు కూడా. అట్లాగే రాహు కుంభరాశిలో సంచారం చేస్తున్నారు. ఈ యొక్క శని మాత్రము వ్యయస్థానం సంచారం చేస్తున్నారు. ఈ గ్రహస్థితి చూసినట్లయితే ముఖ్యంగా మనకు జన్మరాశ్యాత్తు అంటే ఈ యొక్క మేషరాశి వారికి ముఖ్యంగా తృతీయ స్థానమందు రవి, బుధ, గురు సంచారం ఏదైతే ఉందో ఈ యొక్క గ్రహ సంచారం అనుకూలంగా గోచరిస్తుంది. ముఖ్యంగా తృతీయంలో రవి పాపగ్రహమైనటువంటి అనుకూలమైనటువంటి అంశాలు, అట్లనే ప్రభుత్వ మూలకమైనటువంటి లాభాలు, ప్రభుత్వ మూలకంగా జరిగేటువంటి కార్యక్రమాలు కూడా అనేక విధాలుగా మంచి తోడ్పాటును వస్తాయి. గురువు కూడా తృతీయ స్థానం సంచారం చేస్తున్నా రవితో కలిసి ఉన్నాడు కాబట్టి కార్యాలు ఎటువంటి ఉన్నా కూడా అనుకూలమయ్యే అవకాశం ఉంది. బుధుడు తృతీయమందు సంచారం చేస్తూ కొంత విఘాతం కలిగించినా కూడా ఈ యొక్క కుటుంబ సభ్యుల్లో కానీ, మీ యొక్క కుటుంబ వాతావరణంలో కానీ, లేతే మీ సొంత కుటుంబీకులుగా ఉండేటువంటి తోబుట్టువులతో కానీ వివాదాలు ఏర్పడినా వాటి సమస్యకు పరిష్కారాన్ని నోచుకునే ప్రయత్నం చేస్తారు. అట్లనే కుజుడు చతుర్థం నుంచి పంచమ స్థానంలో సంచారం చేస్తున్నారు కాబట్టి సంతాన రీత్యా యోగదాయకంగా ఉంది, సంతానం లాభదాయకంగా ఉంటుంది. అలానే పంచమ స్థానంలో మీ యొక్క గుర్తింపుని, సాహసోపేత నిర్ణయాల్ని అనేక విధాలుగా కొనియాడే అవకాశం ఉంటుంది. పంచమ స్థానం కుజుడు సంచారం చేస్తూ ఎవరైతే సంతానపూర్వకంగా ఇప్పటికి నిస్సంతానంగా ఉండేటువంటి వారికి సంతాన భాగ్యానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు చేసుకోవడం చాలా విశేషంగా చెప్పబడుతుంది. అలాగే ఈ యొక్క రాహు కుంభరాశిలో ఏకాదశంలో సంచారం చేస్తూ అనుకూలంగా ఉన్నాడు. ముఖ్యంగా విదేశీ విద్యా వ్యవహారాలు అనేకముగా యోగించే అవకాశం ఉంటుంది. వృత్తిరీత్యా వ్యాపారంలో కొన్ని ఇబ్బందులు కలిగినా యుద్ధంతో వాళ్ళది యుద్ధభేరి ముగించే అవకాశం ఉంటుంది వాళ్ళతోని. కాబట్టి మీ నైపుణ్యతని, కుశలత, భక్తి కుశలతను కూడా మెచ్చి ఆ యొక్క పోటీతత్వాన్ని ఎదుర్కొనే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీ దగ్గరుండే మోసం చేసేటువంటి వారు ఉంటారు, వారితో జాగ్రత్తగా ఉండడం మంచిది మేషరాశి వారికి. అలానే మీ వెనకాలంటే మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ మిమ్మల్ని యొక్క కమ్యూనికేషన్ గ్యాప్ ఏదైతే ఉంటుందో వాటితో ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది ఆ మిస్కమ్యూనికేషన్తో. అట్లానే శని 12లో సంచారం చేస్తూ ఏలినాటి శని ప్రభావంలో శిరోవేదన ఎక్కువగా ఉండడము, కాళ్ళు మరియు చేతులకు సంబంధించినటువంటి ఇబ్బందులు కలగటము,
అలాగే హృద్రోగంగా ఉండేటువంటి వ్యాధిగ్రస్తులు ఉండేటువంటి వారికి కొంత రోగం నయమవటము, తద్వారా ఆరోగ్యవంతులుగా ఉండే అవకాశం ఉంటుంది. వీరికి ఎంతప్పటికీ ధనపరమైన చికాకులు, కుటుంబపర చికాకులు తప్ప ఆరోగ్యపరంగా అద్భుతంగా ఉంది మేషరాశి వారికి. ఈ మేషరాశి వారికి ముఖ్యంగా స్త్రీ పురుషాదులు ఇద్దరు కూడా అనేక విధాలుగా లాభసాటిగా ఉంది. కానీ ముఖ్యంగా ఆరోగ్యానికి సంబంధించి మాత్రం అద్భుతంగా ఉంది. ధనపరమైనటువంటి చికాకులు ఏవైతే ఉంటాయో వాటి గురించి కొంతవరకు ఆలోచన చేయాలి. ఒక సమస్యకు పరిష్కారాన్ని మనం నోచుకునేటప్పుడు ధనపరంగా కొన్ని ఇబ్బందులు ఉన్నా కూడా వాటిని ఏ విధంగా ఒక్కొక్కటిగా తీసుకొని వెళ్ళటం మంచిది. ఒకటేసారి అన్నీ కూడా వెళ్ళిపోవు సమస్యకు పరిష్కారంగా. కాబట్టి ఆలోచన చేసుకోవాల్సినటువంటి స్థితి కూడా ఉంది బుధుడి వల్ల. అట్లానే బుధుడు 23వ తారీఖు నుంచి చతుర్థ స్థానం సంచారం చేస్తూ బుద్ధి, కుశలత, నైపుణ్యంతో సమస్య పరిష్కారం కలుగుతుంది. బంధుప్రేమికంగా ఎక్కువగా కుదిరే అవకాశం ఉంటుంది. అలానే ఈ యొక్క చతుర్థ మందు బుధుడు సంచారం చేస్తున్న సమయంలో కొన్ని అనుకూలమైన అంశాలుగా గోచరిస్తుంది. అలాగే ఈ యొక్క మేషరాశి వారికి ముఖ్యంగా రాజకీయ నాయకులకు కానీ అలానే ఈ యొక్క సినీ రాజకీయ ప్రముఖులకు కానీ కొంతవరకు ఇబ్బంది కలిగినా సమస్యకు పరిష్కారాన్ని మార్గంగా వెతుక్కోవటం అనేది మంచిది. ఒకటేసారి పరిష్కారంగా సమస్యలు ఒక్కొక్కటిగా పరిష్కారం చేస్తూ ముందుకెళ్ళటం మంచిది. సమస్యగా మారేదానికన్నా సమస్యకు పరిష్కారం ఒక్కొక్క మార్గంగా వెళ్ళటం అనేది మేషరాశి వారికి సూచితంగా కనబడుతుంది. ఎందుకంటే ఏళ్ళనాటి శని ప్రభావం మొదలైంది కాబట్టి వాటి వల్ల ఇబ్బందులున్నా వాటికి సమస్యకు పరిష్కారానికి నోచుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వాటి మీద దృష్టి పెట్టడం మంచిది. అలానే ఈ యొక్క విద్యార్థులకి కొంత చదువులో మెండైనటువంటి తెలివితేటలు కలుగుతాయి. విద్యార్థులు కొంత అనుకున్న దానికన్నా కొంతవరకు మార్కులు సాధించి పాస్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే వ్యాపారంలో ఉండేటువంటి వారికి కొంత పోటీతత్వంగా ఉంటుంది కాబట్టి యుద్ధవేరి ముగిస్తున్నట్టుగా వ్యాపారం చేయటం మంచిది. ఈ విధంగా మేషరాశి ఇంకా అనుకూలమైన ఫలితాలు పొందటానికి ముఖ్యంగా మీరు గురు దత్తక్షేత్ర దర్శనం చేయటం, రాఘవేంద్ర స్వామి కానీ సాయిబాబా లాంటి గుళ్ళకి వెళ్ళి స్వామివారి అనుగ్రహాన్ని పొందటం, అట్లానే గురు చరిత్ర, సచ్చరిత్ర అలా ప్రతి గురువారం కూడా ఇంట్లోనూ కూడా స్వామివారి యొక్క దత్తక్షేత్ర దర్శనం చేసుకుంటూ స్తోత్రపాలనం చేస్తూ మంచి ఫలితాలు పొందవచ్చు. అలాగే ఈ యొక్క రవితో పాటు మీకు ఈ యొక్క గురుడు యొక్క లక్షణాలు ఏవైతే ఉన్నాయో, ప్రతికూల అంశాలు ఉన్నాయో ఆ ప్రతికూల అంశాలను కూడా ఈ గురు స్తోత్రాలతో కూడా సమస్యకు పరిష్కారమయ్యే అవకాశాలు ఉంటాయి. ఈ విధంగా మేషరాశి వరకు గురుక్షేత్ర దర్శనం చేసుకుంటే సమస్యకు పరిష్కారం కలిగి మంచి ఫలితాలు ఉంటాయి. ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి తులసిమాల సమర్పించడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి మేషరాశి వారికి. శ్రీమాత్రే నమః.